దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము? 2 Chronicles chapter 16:9. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమనంతట సంచారం చేయుచున్నది. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఆయన కనుదృష్టి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడట. ఎలా ఉన్నారు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వీళ్ళ ప్రవర్తనను బట్టి నేను వీరిని దీవించాలనుకుంటున్నాడు. యథార్థవంతులు అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది చిన్నపిల్లలే. ఆ చిన్నపిల్లలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? యథార్థంగా ఉన్నారు కదా, వారు నవ్వినా కపటం ఉండదు, వారి చూపులో పాపం ఉండదు, నిర్మలమైన చూపు, వారి ఆలోచనలు పాపంతో లేనివి, పవిత్రమైనవి. కనుక మరి వాక్యంలో ప్రభు ఏమన్నాడు అంటే, ప్రసంగి 7:28-29 వచనాల్లో, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించును కానీ మనుషులు ఎదుగుచూ వచ్చినప్పుడు తంత్రములు కలుగు చేసుకున్నట్ట, వివిధమైన తంత్రాలు కలుగు చేసుకున్నారు. అంటే ఈ లోకం మనకు తంత్రాలు నేర్పించింది. మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి